100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అండ్ కమింగ్ టు ద ఎపిసోడ్స్ వైజ్ చూస్తే ఓకే నాకు బాగా నచ్చింది చక్రాల కుర్చీ. ఫైన్. ఏంటి బ్రో అది కాండవా? నాకు లిటరల్గా చూసేటప్పుడు ఒక చక్రాల కుర్చీ కోసం ఇట్లా అంటే గొడవ పడుతున్నారు. గొడవ కాదు అంటే ఒక సైలెంట్ వార్ జరుగుతుంటే అరే మా ఆఫీస్కి రండి అన్న ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి మనలో అనుకున్న సందర్భాలు అనమాట. అవునవును. బట్ అంటే అది నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు పంచాయత్ స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఫెంటాస్టికలీ రిటర్న్ స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అది కేవలం కుర్చీ కోసమనే కాదు, దాని చుట్టూ తిరుగుతున్న పవర్ పాలిటిక్స్ కానీ పవర్ కోసం ఒకరొకరికి అంటే హీజ్ అ పొలిటీషియన్, హీజ్ అ సర్పంచ్ అనమాట. సర్పంచ్కి ఆ కుర్చీ అంటే ఎంత ఇష్టం అంటే ముందు ఎపిసోడ్లలో కూడా కుర్చీ చేసిన వారా మీటింగ్లో అంటే ఏ లేదు సర్పంచ్ సార్ అయ్యి కుర్చీ చేయకుండా మీటింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుందా పోనాడు కుర్చీ అయిపోనాడు అంటాడు అనమాట. సో అంత ఇంట్రెస్టెడ్ హీఈస్ సో ఇంట్రెస్టెడ్ ఆన్ చైర్స్ అండ్ పవర్స్ ఎక్సెట్రా. అంటే బయటకు అట్లా కనపడాడు, వెరీ చిల్లింగ్ థింగ్ అని కనపడతాడు. కానీ క్యారెక్టరిస్టిక్లో డెఫినెట్గా తనకు ఆ క్వాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట బేసిక్గా. కాదు పెద్ద సర్పంచ్ క్యారెక్టర్కి ఆయన తప్ప మీకు ఎవ్వరు ఆప్షన్ అనిపించలేదేమో కదా? అనిపించలేదు. బట్ నేను వచ్చేవరకే సర్పంచ్ అండ్ పెద్ద సర్పంచ్ అండ్ సర్పంచ్ గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనమాట రెడీగా. ఆప్షన్స్ ఉండే బేసిక్గా. ఓకే ఆప్షన్స్ ఉంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఐ సా దెమ్, ఐ స్టార్టెడ్ ఇమాజినింగ్ దెమ్ ఇన్ ద స్క్రిప్ట్. అంటే సీన్స్లో ఎలా ఫిట్ అవుతున్నారు ఏంటి అని. వన్స్ ఐ జస్ట్ వన్ డే ఐ టుక్ ద టైమ్ అండ్ దే ఆర్ వర్కింగ్ అని చెప్పేసి ఐ ఇన్ఫార్మ్ టు టీవీఎఫ్. బలగంలో హిట్ పేరు అండి, చాలా హిట్ పేరు. ఇద్దరు కెమిస్ట్రీ కూడా సూపర్, డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కెమిస్ట్రీ వేరు, ఇక్కడ కెమిస్ట్రీ వేరు. యాక్చువల్లీ అక్కడ కెమిస్ట్రీ ఏంటంటే హీఈస్ డామినెంట్ అనమాట, ఇక్కడ రివర్స్. రివర్స్. దట్స్ సో నైస్. అంటే చాలా బాగా వర్కౌట్ అయింది బేసిక్గా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ డైనమిక్స్ అనేవి. ఏ రాగమయూర్ గురు రాగ్మీర్ ఈజ్ అంటే ఎట్లా వచ్చాడు ప్రాజెక్ట్లోకి? వచ్చాడా? రైట్. ఓకే. నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నా మైండ్లో వచ్చింది రాగ్మీర్. ఓకే. ఇంకా వచ్చినప్పుడే ఐ ఇన్ఫార్మ్డ్ ఇట్, రాగ్మీర్ వర్క్స్ వెరీ వెల్ అని చెప్తే. సో హూ ఈజ్ అంటే ఫొటోస్ పంపించండి, ఐ సెండ్ ద ఫొటోస్ అనమాట. సో దే లైక్డ్ ఇట్, దే లైక్డ్ హిమ్. దాని తర్వాత దే స్టార్టెడ్ ద ప్రాసెస్. ఆడిషన్ తీసుకున్నాము. హీ ఫస్ట్ ఆడిషన్ వీడియో ఏదో షూట్లో ఉండి పంపించాడు. ఆడిషన్ వీడియో చూసినప్పుడే ఐ యాక్సెప్టెడ్ అనమాట. సో దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది. హీ జాయిన్ ద ప్రాజెక్ట్. ఓకే, యాక్సెప్టెడ్ ఇట్. మీరు ఏమన్నా సింగిలా? లేదండి, అట్లేం లేదా? సో మ్యారీడ్. యా. ఓకే. కానీ హీరోయిన్ లేకోకుండా ఏంటి బ్రో మొత్తం సిరీస్ మొత్తం లాగిచ్చేశారు. లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్లో జస్ట్ లిమ్స్ లాగా నెక్స్ట్ సీజన్ నుంచి ఉంటుంది చూడండి అనే టైప్లో చెప్పేశారు. యా, యాజ్ ఇట్స్ రీమేక్ అనే కాదు, నా ఈవెన్ నేను చేసిన ప్రీవియస్ ఫిలింలో కూడా కొంచెం హీరోయిన్ పోర్షన్ కొంచెం తక్కువే ఉంటుంది. ఐ డోంట్ నో, అంటే డిజైన్ అట్లా జరుగుతుంది, స్టోరీ సెలెక్షన్ అట్లా జరుగుతుంది, బట్ స్టోరీ సెలెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవ్రీ. నేను అందుకే మిమ్మల్ని ఫస్ట్ అడిగింది, సింగిల్ లవ్ బ్రేక్, సింగిల్ అని అంటే లవ్ బ్రేక్ మరి అనిందా, అమ్మాయిలు అంటే ఎట్లా? మ్యారీడ్ అండ్ ఓకే. లవ్ మ్యారేజ్. అయితే మీ దగ్గర నుంచి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయాలి కానీ ఎక్స్పెక్ట్ చేయాలి. అదే బేసిక్గా మా వైఫ్ కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఫన్, కొంచెం కామెడీ చేస్తూ ఉంటాం కానీ తనకు కనిపించదు యాక్చువల్గా. సార్ ఏంటి సార్ ఇదేదో శృతి హాసన్ లోపల ఎక్కడుందంటే లోపల ఉందన్నట్టు. జాన్రా అంటే తను చాలా డిఫరెంట్ జాన్రాని ఇష్టపడుతుంది. నేను ఆర్గానిక్ స్టోరీస్లో ఐ ట్రై టు ఇంక్లూడ్ ద ఆర్గానిక్ కామెడీ యాక్చువల్లీ. ఓకే. అది సో ఎవిడెంట్గా ఉండదు కదా బేసిక్గా. ఇట్ హ్యాస్ టు, అంటే ఆ వరల్డ్ని అర్థం చేసుకోవాలి, దాని నుంచి వచ్చే కామెడీని చూడాలి, కాబట్టి అట్లా ఉంటుంది. బట్ షీ లైక్స్ మై ఫిలిమ్స్ అలాట్. అంటే నా వర్క్ని కానీ, అంటే ఫస్ట్ ఫిలింని కానీ, అంటే బయట వరల్డ్ చూడకపోవచ్చు, ఐ షోడ్ మై వైఫ్ యాక్చువల్గా. ఓకే. షీ లైక్డ్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఈ శివర్పల్లి రిలీజ్ అయిన తర్వాత తను చూసిన తర్వాత ఏమన్నారు? చూసింది చాలా హ్యాపీ. ఇంట్లో షీ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వాచింగ్ ఇట్, షీ ఈజ్ ఎంజాయింగ్. ఓకే. సో కమింగ్ టు ద క్యారెక్టర్స్, ఉండేది 5 క్యారెక్టర్లు గట్టిగా కొడితే. సో రాగమయూర్ కానీ పెద్ద సర్పంచ్ గురించి మాట్లాడేసుకున్నాం. ఈ నరేష్ని అండ్ మల్లికార్జున్ ఎట్లా పట్టుకొని వచ్చినారు? నరేష్ అండ్ మల్లికార్జున్, నరేష్ యాక్చువల్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్
మై టీమ్ మెంబర్స్ అనమాట. మా కో డైరెక్టర్ వీళ్ళతో కొంచెం చాలా లాంగ్ అసోసియేషన్ ఉండే వాళ్ళకి. మల్లికార్జున్ క్యారెక్టర్ చేసిన ఉదయ్ ఈజ్ యాక్చువల్లీ డైరెక్టర్. యా అంటే మీరు చూసినట్టు మెయిల్ అనే ఫిలిం ఉంది కదా, ఆ మెయిల్ అనే ఫిలింకి డైరెక్టర్ తను. ఓకే. సో మా టీమ్కి వాళ్ళతో చాలా లాంగ్ రిలేషన్ ఉందన్నమాట బేసిక్గా. సో దే సజెస్టెడ్ సన్నీ పర్ఫార్మ్స్ వెరీ వెల్, దే షోడ్ ద వీడియో అండ్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఎవరు? ఉదయ్ మల్లికార్జున్. ఉదయ్ అండ్ మల్లికార్జున్, ఉదయ్ అండ్ సన్నీ, వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఉదయ్ అండ్ సన్నీపల్లె. సన్నీపల్లి ఎవరు? సన్నీపల్లి ఇస్ నరేష్ క్యారెక్టర్. నరేష్ క్యారెక్టర్. ఓకే ఓకే. సో క్యారెక్టర్స్ నేమ్తో వెళ్దాం, నరేష్ అండ్ మల్లికార్జున్ కన్ఫ్యూజ్ అయిపోతాం. బెటర్ యా. సో వాళ్ళ ఆడిషన్ వీడియోస్ చూపించారు, ఐ లైక్ దెమ్ అలాట్. సో ఇట్స్ గుడ్, వాళ్ళు చాలా బాగా చేస్తారు బేసిక్గా. నాకు ఎందుకు పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడిగా అంటే, సో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే, అంటే మీరు ఎప్పుడైనా లొకేషన్ సెర్చింగ్లోకి వెళ్ళినప్పుడు అక్కడే ఎవరన్నా సెట్ అవుతారని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నారన్నట్టు చేశారనమాట. దేర్ స్ట్రక్చర్ కానీ, సో ఉండే విధానం, ఎవ్రీథింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. అండ్ నరేష్ క్యారెక్టర్ డిజైన్ కానీ దానికి కానీ ఆల్మోస్ట్ ఫిజికలీ పర్ఫార్మెన్స్ వైజ్ అలాగే ఉండాలి బేసిక్గా. సో నరేష్ క్యారెక్టర్ తను కానీ ఉప సర్పంచ్ క్యారెక్టర్కి ఎక్కువ డైలాగ్స్ ఉండవు కానీ బాడీ లాంగ్వేజ్తో వాటితో ప్రెజెన్స్తో హీ హ్యాస్ టు మెస్మరైజ్ యాక్చువల్లీ. అంటే ఎక్కువ ఒక్కొక్కసారి డైలాగ్స్ లేనప్పుడు ఎక్కువ పేరు రాకపోవచ్చు, బట్ జస్ట్ బాడీ లాంగ్వేజ్తో వాటితో హీ నెయిల్డ్ ఇట్ యాక్చువల్లీ. చాలా ఈవెన్ ఒరిజినల్ కూడా ఐ లైక్ దట్ క్యారెక్టర్ ఎ లాట్, ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. సో దానికి తగినట్టు వాట్ ఆర్ ద హోంవర్క్, వాట్ ఆర్ ద థింగ్స్ అనేది కొంచెం డిస్కస్ చేసుకొని స్క్రీన్లో డైలాగ్ పోర్షన్ ఎక్కువ లేకున్నా కూడా ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి థింగ్స్ వీ హ్యావ్ టు కంటిన్యూ, ఇక్కడ ఏంటి తన క్యారెక్టర్కి ఉన్న ఆ లక్షణాలకు తగినట్టుగా ఎట్లా బిహేవ్ చేస్తూ రావాలి అని చెప్పేసి వీ డిస్కస్డ్ విత్ ఉదయ్. అండ్ హీ ఆల్సో యాజ్ అ డైరెక్టర్ క్యారెక్టర్ గురించి అనలైజ్ చేయడం కానీ అవి కానీ చాలా బాగా చేస్తాడు బేసిక్గా. సో దట్ వర్క్ వెరీ వెల్. ఓకే. అండ్ ఈ అన్ని ఎపిసోడ్స్లలో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్, బాగా అర్రే సూపర్ రా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చింది అని అనిపించింది ఏంటిది? ఇంకా నచ్చిన అంటే బేసిక్గా నేను అంత ఈజీగా ఎగ్జైట్ అవ్వను బేసిక్గా. ఓకే. అంటే వర్క్ చేస్తా చాలా, అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎడిటింగ్, మ్యూజిక్ అట్లా చూస్తూ ఉన్నాను. చూసిన వాళ్ళు ఫేవరెట్ అంటున్నారు, 3rd ఎపిసోడ్ 4th ఎపిసోడ్ ఫేవరెట్ అంటున్నారు యాక్చువల్లీ. సో నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్, ఐ లవ్ ఎవ్రీ ఎపిసోడ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మొదలు పెడితే 8 ఎపిసోడ్స్ వరకు ఐ లవ్ యాక్చువల్లీ. ఇంట్లో మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారు, ఓకే ఏంటంటే నీకు ఎవరంటే ఇష్టం, 2 పిల్లలుంటే 3 ఇష్టమే అన్నట్టు. అన్ని ఎపిసోడ్స్ నేనే తీసింది కాబట్టి అన్నీ నా ఇష్టం. లేదు రియలీ, అంటే ప్రతి ఎపిసోడ్కి అడాప్టేషన్లో చేసిన వర్క్కి, అంటే స్క్రిప్ట్ వైజ్ కానీ క్యారెక్టర్స్ని అంటే పిన్ టు పిన్ అనలైజ్ చేస్తూ డిస్కస్ చేస్తున్న ప్రాసెస్లో నాకు అందుకే అంటే ఏ సీన్ అయినా సరే జనాలకు వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ ఆ సీన్ వెనకాల మేము తీసుకున్న జాగ్రత్తలకు ఐ లవ్ ఇట్. ఎన్ని డేస్ పట్టింది బ్రో షూటింగ్ కంప్లీట్? షూటింగ్ ఆల్మోస్ట్ 33 days to 35 days ఫినిష్ అయిపోయింది. 33 to 35 days. సో కంప్లీట్గా అక్కడే ఉన్నారా? యా, హైదరాబాద్లో ఒక 1 day 2 days షూట్ ఉండే, మిగతాదంతా మొత్తం టోటల్ ఆ ఊరు సరౌండింగ్స్లో చిన్న లొకేషన్స్ అట్లా ఫైండ్ అవుట్ చేసినాం. అక్కడే ఫైండ్ అవుట్ చేసి ఇంకా కంప్లీట్ మొత్తం అక్కడే మొత్తం అక్కడనే. సో సింగిల్ స్కెడ్యూల్. ఓకే. ఇన్ ద మిడ్ సమ్మర్ మే. ఆహా, మంచి ఎర్రటి ఎండలో, అది కూడా ఎక్కడ మన కామారెడ్డి డిస్ట్రిక్ట్స్లో. కామారెడ్డి బార్డర్ టు మహారాష్ట్ర. అసలు ఆ టెరైన్ అంతా మీకు చెట్లు కానీ అవి కానీ ఉండవు. ఇఫ్ యు సీ, అంటే పంచాయత్ ఆఫీస్ కౌంటర్ యాంగిల్లో షార్ట్స్ ఉన్నప్పుడు అక్కడ మీరు చూస్తే మొత్తం నేల, చెట్లు చాలా తక్కువ. హీట్ ఎట్లా జనరేట్ అవుతుంది దాని వెనకాల? ఇంకా మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. లాస్ట్ షాట్ ఒకటి తీసారు చూసారా? యా, ట్యాంక్ దగ్గర నుంచి. అవును. అక్కడి నుంచి చూస్తే ఊరు బాగా కనిపిస్తుంది అన్నప్పుడు అక్కడ కనిపిస్తుంది అనమాట. అరే ఎగ్జాక్ట్లు ఏమీ లేవు. అవును. అండ్ ఒక చోట ఏమో నీళ్లు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అట్లా అనిపించింది. యా, ఒక్క చోట వాటర్ సోర్స్ ఉంది. వాటర్ సోర్స్ మంచి. యా, బట్ మిగతా అంతా చాలా హీట్ ఎక్కువ ఉండే బేసిక్గా.